క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవుడి వాక్యం నిలిచిన గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం ఈరోజు సెలవిస్తుంది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని. మరి నువ్వు దేవునికి మొరపెడుతున్నావా? మొరపెట్టే వారిగా నువ్వు ఉన్నావా? నువ్వు శ్రమ పడటానికి, కష్టపడటానికి, ప్రాబ్లంలో ఇరుక్కోవడానికైనా ఇష్టపడుతున్నావేమో, కానీ దేవునికి మొరపెట్టడానికి ఇష్టపడట్లేదా? మనుషులకు మొరపెట్టి ఇరుక్కున్న వారు ఉన్నారు, మనుషులకు చెప్పుకొని ప్రాబ్లంలో చిక్కుకొని ఉన్న వారు ఉన్నారు. కానీ దేవునికి మొరపెట్టి ఇరుకులో పడిన వారు కానీ, ప్రాబ్లంలో చిక్కుకున్న వారు కానీ, గోతులో పడిన వారు ఎవ్వరు లేరు. నువ్వే పరిస్థితిలో ఉన్నావో నీ దేవునికి మొరపెట్టు. నువ్వు గనక దేవునికి మొరపెడితే దేవుడు నీ మొరను ఆలకించి నీ కలిగిన ప్రతికూల పరిస్థితి నుంచి నేను తప్పిస్తాడు, విడిపిస్తాడు. కాబట్టి నీ ఎవరికో చెప్పి నువ్వు గోతులో పడే పరిస్థితి తెచ్చుకోవడం కన్నా వాటన్నిటి నుంచి విడిపించి, నీ కలిగిన శోధనన్నిటి నుంచి విడిపించి, తప్పించి నీ జీవితంలో గొప్ప కార్యం చేసే దేవునికి మొరపెట్టు, ప్రార్థనించి. నీ జీవితంలో ప్రార్థించడం నీ చేతనైతే కార్యం చేయడం దేవుని తరం అవుతుంది. కాబట్టి నువ్వు ప్రార్థించుకుంటూ వెళ్ళు, దేవుడు కార్యం చేసుకుంటూ వస్తాడు. నీ కలిగిన ప్రతి పరిస్థితిలోంచి దేవుడు విడుదలిస్తాడు. కాబట్టి అటు ప్రార్థన జీవితం దేవునికి అనుగ్రహించి దేవుడిచ్చే సమాధానం నీ జీవితంలో పొందుకునే కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారు నీకు మొరపెట్టి వారు కలిగిన ఆపదల నుంచి, శ్రమల నుంచి విడుదల పొందే ధన్యతను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.